నెక్స్ట్ మనకి ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్ అనేది మనం ఏ విధంగా చేయాలి అనేది. అయితే ఇక్కడ నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియోలో కొద్ది వరకు మాత్రం ఇవ్వగలుగుతున్నాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఇవ్వలేము మనం. కాబట్టి ఉన్న వరకు బ్యాలెన్స్ షీట్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను క్లియర్ గా. చూడండి, మనకి ఇటువైపున అసెట్స్ అని రాస్తున్నాం. అసెట్స్ మనకి కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఈ విధంగా ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఫస్ట్ తీసుకున్నది క్యాష్ ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు అసెట్ సైడ్ రాసుకోవాలి. బ్యాంకు లేదా క్యాష్ అట్ బ్యాంక్ అంటాడు, అది కూడా అసెట్ సైడ్ రాయండి. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్, డెటార్స్, క్లోజింగ్ స్టాక్, ఫర్నిచర్, మిషనరీ, బిల్డింగ్స్, గుడ్విల్ ఇవన్నీ అసెట్స్ కాబట్టి అసెట్స్ అన్ని కూడా అసెట్ సైడ్ రాయాలి. తర్వాత లయబిలిటీస్ అన్ని కూడా లయబిలిటీస్ సైడ్ రాసుకోవాలి. లయబిలిటీస్ లో మనం ఫస్ట్ రాయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే క్యాపిటల్ అనేది తీసుకోవాలి. దానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో నెట్ ప్రాఫిట్ వస్తే యాడ్ చేస్తాం. ఇక్కడ ఒకవేళ నెట్ లాస్ అయితే మైనస్ చేసుకోవాలి. కాబట్టి క్యాపిటల్ కి నెట్ ప్రాఫిట్ అనేది యాడ్ చేస్తే వచ్చిన వాల్యూకి డ్రాయింగ్స్ ఉంటే మైనస్ చేస్తాం. ఒకవేళ లెక్కలో డ్రాయింగ్స్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా ఇక్కడ ఈ రెండు ప్లస్ చేసిన వాల్యూ ఇటు తీసుకొచ్చేయండి అవుటర్ కాలమ్ కి. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ డివెంచర్స్ అని, లోన్స్ అని అడుగుతాడు, అవి కూడా మనకి లయబిలిటీస్ కాబట్టి లయబిలిటీ సైడ్ పోస్టింగ్ అనేది వేయాలి. నెక్స్ట్ క్రెడిటార్స్, బిల్స్ పేబుల్, ఓవర్ డ్రాఫ్ట్ ఇవి రిపీటెడ్ గా వచ్చేవి, కంపల్సరిగా అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే 20 మార్క్స్ రావాలి అంటే కనుక ఫార్మాట్ అనేది ప్రిపేర్ అయితేనే ఈజీగా 20 మార్క్స్ అనేవి వస్తాయి.